Hello students, welcome to online class. This is lecture number 27. Now in this lecture we will explain the concept of event handling. Events are the actions that can be detected by your web application. Events are often triggered by the user's interaction with the web page. Okay, now simply events are the actions that are performed by the user while interacting your web page. అంటే ఈవెంట్స్ అనేవి యూజర్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్. అంటే యూజర్ అనేవాడు మీ వెబ్ పేజ్ను ఓపెన్ చేసి అతను పెర్ఫామ్ చేసే యాక్షన్స్ని, అంటే ఒక బటన్ని కానీ ఒక లింక్ని కానీ క్లిక్ చేయడం, ఒక బటన్ని క్లిక్ చేయడం, టెక్స్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ ఇన్పుట్ బాక్స్ ఆర్ టెక్స్ట్ ఏరియా. అంటే ఇన్పుట్ బాక్స్లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ సమ్ ఇన్పుట్ని ఎంటర్ చేయడం, ఒక లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడం, నెక్స్ట్ కీని ప్రెస్ చేయడం, కీని రిలీజ్ చేయడం, మౌస్ పాయింటర్ని మూవ్ చేయడం. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద యాక్షన్స్ దట్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ద యూజర్ వైల్ ఇంటరాక్టింగ్ యువర్ వెబ్ పేజ్. అంటే వెబ్ పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఆ వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతూ అతను పెర్ఫామ్ చేసే యాక్షన్స్నే మనం ఏమంటామంటే ఈవెంట్స్ అని కేకేస్తాం. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈవెంట్స్. ఏ మౌస్ క్లిక్ అంటే మౌస్ని క్లిక్ చేయడం. నెక్స్ట్ ఏ వెబ్ పేజ్ లోడింగ్, వెబ్ పేజ్ బ్రౌజర్లో లోడ్ అవ్వడం, దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఈవెంట్. టేకింగ్ మౌస్ ఓవర్ అన్ ఎలిమెంట్, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ పైన అంటే ఒక ఇమేజ్ పైన మీరు మౌస్ కర్సర్ని ప్లేస్ చేయడం, అలాగే మౌస్ కర్సర్ని ఆ ఇమేజ్ నుంచి దూరంగా ఉంచడం. నెక్స్ట్ సబ్మిటింగ్ ఏ హెచ్టిఎంఎల్ ఫామ్, మీరు సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు హెచ్టిఎంఎల్ ఫామ్ సబ్మిట్ అవుతుంది, దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఈవెంట్. ఏ కీ స్ట్రోక్ ఆన్ యువర్ కీబోర్డ్, అంటే కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేయడం లేదా కీని రిలీజ్ చేయడం, దీస్ ఆర్ ఆల్ called the events. Simply events are the actions that are performed by the user while interacting your web page. అంటే మీ వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతూ యూజర్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ని మనం ఏమంటామంటే ఈవెంట్స్ అని కేకేస్తాం. ద యూజర్ వాంట్స్ టు పెర్ఫామ్ సమ్ ఫంక్షనాలిటీ వెన్ ఎన్ ఈవెంట్ అకర్స్. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు యూజర్ ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. అటువంటి టైంలో నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్ అండ్ పుట్ దట్ కోడ్ ఇన్ సమ్ కస్టమ్ ఫంక్షన్స్. ద యూజర్ వాంట్స్ టు పెర్ఫామ్ సమ్ ఫంక్షనాలిటీ వెన్ అన్ ఈవెంట్ అక్కర్స్. అంటే యూజర్ అనేవాడు ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి అతని యొక్క కోరుకుంటున్నాడు. అటువంటి టైంలో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్, కొంత కోడ్ రాసి ఆ కోడ్ని మీరు ఫంక్షన్స్లో ఉంచాలి. సమ్ కస్టమ్ ఫంక్షన్స్లో నువ్వు ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసిన కస్టమ్ ఫంక్షన్స్ని మనం ఏమని కేకేస్తామంటే ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాం. దోస్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ అన్ ఈవెంట్ అక్కర్స్. అంటే ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ పాయింట్ జాగ్రత్తగానండి ఒకసారి. ద యూజర్ వాంట్స్ టు పెర్ఫామ్ సమ్ ఫంక్షనాలిటీ, అంటే యూజర్ అనేవాడు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. సో అటువంటి ఫంక్షనాలిటీ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్, కొంత కోడ్ రాయాలి. ఫస్ట్ నువ్వు ఆ రాసిన కోడ్ని నువ్వు ఫంక్షన్స్లో ఉంచాలి. యూ హ్యావ్ టు ప్లేస్ ద కోడ్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, ఆ ఫంక్షన్స్ని మనం అంటుండే కస్టమ్ ఫంక్షన్స్ అంటాం. దోస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్స్ని ఈవెంట్ హ్యాండ్లర్ అని కేకేస్తాం. ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంట, ఆ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ కస్టమ్ ఫంక్షన్స్. ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి కస్టమ్ ఫంక్షన్స్ దట్ కంటైన్స్ సమ్ కోడ్, వాటిలో కొంత కోడ్ ఉంటుంది. టు బీ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్స్, అంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆ కస్టమ్ ఫంక్షన్స్లో ఉండే ఆ ఈవెంట్ హ్యాండ్లర్స్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బైండింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. జేక్వెరీలో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ మెథడ్స్ యూ కెన్ అటాచ్ ఈవెంట్స్ టు ద ఎలిమెంట్స్. సో ఆ మెథడ్ సహాయంతో మనం ఎలిమెంట్స్కి ఈవెంట్స్ని అటాచ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ చూడండి, బైండ్. The bind method attaches one or more event handlers for selected elements and specifies a function to run when the event occurs.
బైండ్ మెథడ్ ఉపయోగించి మీరు ఎలిమెంట్స్కి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని అటాచ్ చేయొచ్చు. ఓకే, నౌ బైండ్ మెథడ్ ఉపయోగించి యూ కెన్ అటాచ్ 1 or more ఈవెంట్స్ టు ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఓకే, నువ్వు బైండ్ మెథడ్లో నువ్వేం చేయాలంటే ఈవెంట్ని అటాచ్ చేయడమే కాకుండా ఈవెంట్తో పాటుగా ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్స్ను కూడా నువ్వు స్పెసిఫై చేయాలి. ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు రన్ అవుతాయి అంటే ఆ ఈవెంట్ అక్కరైనప్పుడు నీకు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్స్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ సింటాక్స్ చూడండి, $selector డాట్ బైండ్. నౌ బైండ్ మెథడ్ మీకు 4 పారామీటర్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ పారామీటర్ వచ్చి ఈవెంట్, సెకండ్ పారామీటర్ వచ్చి డేటా, థర్డ్ పారామీటర్ వచ్చి ఫంక్షన్, ఫోర్త్ పారామీటర్ వచ్చి మ్యాప్. నౌ ఈవెంట్, it is the required parameter specifies 1 or more events to attach the elements. అంటే ఈవెంట్ అనే పారామీటర్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే నీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి ఏ ఈవెంట్స్ని అయితే అటాచ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ అటాచ్ చేసే ఈవెంట్సే ఏమవుతాయంటే ఫస్ట్ పారామీటర్ అవుతుందండి. అంటే ఈవెంట్ ప్లేస్లో నువ్వు క్లిక్ కానీ, డేబియల్ క్లిక్ కానీ, మౌస్ ఓవర్ కానీ, మౌస్ అవుట్ కానీ ఏదో ఒక ఈవెంట్ పేరు మనం రాస్తాం. అంటే నువ్వు అటాచ్ చేసిన నువ్వు స్పెసిఫై చేసిన ఈవెంట్స్ అనేవి నీ సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి అటాచ్ అవుతాయండి. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చి డేటా. ఇట్ ఈజ్ అన్ ఆప్షనల్ పారామీటర్ స్పెసిఫైస్ ఎడిషనల్ డేటా టు పాస్ అలాంగ్ టు ద ఫంక్షన్. అంటే డేటా అనేది ఆప్షనల్ పారామీటర్ అండి. ఈ డేటా పారామీటర్ ఉపయోగించి నువ్వు ఎడిషనల్గా ఏదైనా డేటాని ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్స్కి పాస్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు పాస్ some additional information to the event handler, use data parameter. Next third parameter చూడండి, function. It is the required parameter specifies the function to run when the event occurs. ఇది కంపల్సరీగా రిక్వైర్డ్ పారామీటర్ అండి. సో మనం ఈవెంట్ జరిగినప్పుడు ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కోడ్ అంతటిని కూడా ఆ ఫంక్షన్లో రాయాలి. సో ఆ ఫంక్షనే మనకి ఏమవుతుందండి, ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ అవుతుంది. ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ కంపల్సరీగా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఈవెంట్ అక్కరైనప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. స్పెసిఫైస్ ద ఫంక్షన్ టు రన్ వెన్ ద ఈవెంట్ అక్కర్స్. అంటే ఈ ఫంక్షన్ నీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంట, ఈవెంట్ అక్కరైనప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్ వచ్చి మ్యాప్. స్పెసిఫైస్ అన్ ఈవెంట్ మ్యాప్. సో మ్యాప్ అనే పారామీటర్ని ఈ మ్యాప్ అనే పారామీటర్ని మనం ఏమంటాం, ఈవెంట్ మ్యాప్ అంటాం. సో ఈవెంట్ మ్యాప్ ఉపయోగించి నువ్వు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి కర్లీ బ్రేస్ మధ్యలో ఈవెంట్ కోలన్ ఫంక్షన్ కమా ఈవెంట్ కోలన్ ఫంక్షన్ కమా అండ్ సో ఆన్ అని చెప్పి ఇలా రాస్తాం. సో ఇక్కడ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ నువ్వు అటాచ్ చేయడానికి ఎలిమెంట్స్కి మ్యాప్ అనే పారామీటర్ ఉపయోగిస్తాం. ఇక్కడ రాసిన ఈ ఫంక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆ ఈవెంట్ అక్కరైనప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. నా ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్లో నేను ఫస్ట్ ఏం రాశాను చూడండి, $img అంటే సెలెక్టర్ ప్లేస్లో నేను ఏం రాశానంటే img అని రాశాను. ఎప్పుడైతే img అని రాశానో నాకు ఇప్పుడు ఏ ఎలిమెంట్ సెలెక్ట్ అయినట్టు అంటే ఇమేజ్ ట్యాగ్ సెలెక్ట్ అయినట్టు. ఓకే, నా ఆ ఇమేజ్ ట్యాగ్కి నేను క్లిక్ అనే ఈవెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏ మెథడ్ని కాల్ చేయాలంటే బైండ్ మెథడ్ని కాల్ చేయాలి. $img డాట్ బైండ్. నా ఈవెంట్ ప్లేస్లో నేను ఏం రాశానంటే క్లిక్ అని రాశాను. కాబట్టి క్లిక్ అనే ఈవెంట్ ఇప్పుడు img ట్యాగ్కి అటాచ్ అయ్యింది. నా ఒక ఈవెంట్ని అటాచ్ చేయడమే కాదు, ఒక ఫంక్షన్ని కూడా మనం స్పెసిఫై చేయాలి. కాబట్టి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సమ్ కోడ్ రాశాను. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు ఇమేజ్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ లోపల రాసిన ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింప్లీ ఫ్రమ్ example1 అంటే ఈ example1 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల నువ్వు నీ ఇమేజ్ ట్యాగ్స్కి క్లిక్ అనే ఈవెంట్ని అటాచ్ చేసావు. సింప్లీ యు ఆర్ గివింగ్ క్లిక్ ఈవెంట్ టు ద ఇమేజ్. నౌ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, $img సేమ్ సెలెక్టర్ ప్లేస్లో నేను img అని రాశానండి. డాట్ బైండ్ అని చెప్పి ఇప్పుడు నేను ఈవెంట్స్ని అటాచ్ చేస్తాను. చూడండి ఇక్కడ 2 ఈవెంట్స్ రాశానండి. విత్ ఇన్ డబుల్ కోట్స్లో నేను ఏం రాశానంటే మౌస్ ఓవర్ మౌస్ అవుట్. సో మౌస్ ఓవర్ మౌస్ అవుట్ అని చెప్పి 2 ఈవెంట్స్ అండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో క్లిక్ అనే ఒక ఈవెంటే ఇచ్చాం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్లో మౌస్ ఓవర్ని మౌస్ అవుట్ని 2 ఈవెంట్స్ని కూడా మనం img ట్యాగ్కి అటాచ్ చేస్తాం.
we are attaching two events. First one mouse over and mouse out to the image tag. Okay, now mouse over mouse out అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సమ్ కోడ్ రాసాం, $img.toggle class of box అన్నాం. సో ఈ లోపల రాసిన ఈ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, నువ్వు ఇమేజ్ ట్యాగ్ మీద కర్సర్ని మౌస్ కర్సర్ని ప్లేస్ చేసినా లేదా ఇమేజ్ ట్యాగ్ నుంచి కర్సర్ని తీసేసిన, ఓకే, ఇమేజ్ ట్యాగ్ పైన కర్సర్ని ప్లేస్ చేసినా లేదా ఇమేజ్ ట్యాగ్ నుంచి ఆ కర్సర్ని నువ్వు మళ్ళీ బయటికి తీసుకొచ్చినా నీకు ఇక్కడ లోపల రాసిన ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఈ లైన్ వల్ల, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ వల్ల మనం ఎన్ని ఈవెంట్స్ ఇస్తున్నాం? 2 ఈవెంట్స్ ఇస్తున్నాం. ఏమేమి ఈవెంట్స్? మౌస్ ఓవర్ మౌస్ అవుట్ ఈవెంట్స్ ఇస్తున్నాం. ఎవరికి? ఇమేజ్ ట్యాగ్కి. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. బైండ్ ఇమేజ్ టు మౌస్ అవుట్ అండ్ మౌస్ ఓవర్ ఈవెంట్ అంటే ఇమేజ్ ట్యాగ్కి 2 ఈవెంట్స్ ఇస్తున్నాం అని మీనింగ్ అనమాట. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆన్. అలాగే మనం ఈవెంట్స్ని సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి ఈవెంట్స్ని అటాచ్ చేయడానికి బైండ్ అనే మెథడ్ ఉపయోగించవచ్చు. అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉందండి, ఆ మెథడ్ పేరు వచ్చి ఆన్. బై యూజింగ్ ఆన్ మెథడ్ ఆల్సో యూ కెన్ అటాచ్ 1 or more ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. చూడండి, ద ఆన్ మెథడ్ అటాచెస్ 1 or more ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అండ్ చైల్డ్ ఎలిమెంట్స్. అంటే ఆన్ మెథడ్ ఉపయోగించి నువ్వు 1 లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి మరియు చైల్డ్ ఎలిమెంట్స్కి కూడా నువ్వు అటాచ్ చేయొచ్చు. jQuery వెర్షన్ 1.7 ద ఆన్ మెథడ్ ఈజ్ ద న్యూ రీప్లేస్మెంట్ ఫర్ ద బైండ్. అంటే jQueryలో 1.7 వెర్షన్ నుంచి మనం బైండ్ మెథడ్ బదులు మనం ఈవెంట్స్ని అటాచ్ చేయడానికి ఆన్ మెథడ్ని ఉపయోగిస్తున్నాం. ఆన్ మెథడ్ని ఉపయోగించి కూడా మనం 1 లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. ఓకే, సో నౌ సింటాక్స్ చూడండి, $సెలెక్టర్ డాట్ ఆన్ అని చెప్పి ఈవెంట్ కామా చైల్డ్ సెలెక్టర్ కామా డేటా కామా ఫంక్షన్ కామా మ్యాప్. సో ఇవి ఆన్ మెథడ్ యొక్క సింటాక్స్. ఫస్ట్ పారామీటర్ చూడండి, ఈవెంట్. సో సేమ్ బైండ్ మెథడ్లో మనం ఎలా అయితే ఫస్ట్ మనం ఈవెంట్ రాస్తామో, ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్ స్పెసిఫైస్ 1 or more ఈవెంట్స్ టు అటాచ్ ద ఎలిమెంట్స్. అంటే ఈవెంట్ ఫస్ట్ పారామీటర్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే, ఏ ఈవెంట్స్ని అయితే నువ్వు నీ HTML ఎలిమెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నావో వాటి పేర్లు రాస్తాం. అంటే ఈవెంట్ ప్లేస్లో ఏదో క్లిక్ కానీ, డబుల్ క్లిక్ కానీ, మౌస్ ఓవర్ కానీ, మౌస్ అవుట్ కానీ, ఏదో ఒక ఈవెంట్ పేరు. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. చూడండి, సెకండ్ పారామీటర్ ఏంటండి? చైల్డ్ సెలెక్టర్. ఇట్ ఈజ్ అన్ ఆప్షనల్ పారామీటర్. స్పెసిఫైస్ దట్ ద ఈవెంట్ హ్యాండ్లర్ షుడ్ ఓన్లీ బీ అటాచ్డ్ టు ద స్పెసిఫైడ్ చైల్డ్ ఎలిమెంట్స్. అంటే చైల్డ్ సెలెక్టర్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చంట, చైల్డ్ సెలెక్టర్ ఉపయోగించి మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ని అంటే ఈవెంట్స్ని చైల్డ్ ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. స్పెసిఫైస్ దట్ ద ఈవెంట్ హ్యాండ్లర్ షుడ్ ఓన్లీ బీ అటాచ్డ్ టు ద స్పెసిఫైడ్ చైల్డ్ ఎలిమెంట్స్. అంటే చైల్డ్ ఎలిమెంట్స్కి మాత్రమే నువ్వు ఈవెంట్స్ని అటాచ్ చేయగలవు ఎప్పుడు చైల్డ్ సెలెక్టర్ కనుక నువ్వు స్పెసిఫై చేసినట్లయితే. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ వచ్చి డేటా. సేమ్ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్. బై యూజింగ్ డేటా పారామీటర్ యూ కెన్ పాస్ సమ్ ఎడిషనల్ డేటా టు ద ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్. అంటే డేటా అనే పారామీటర్ ఉపయోగించి నువ్వు ఏదైనా ఎడిషనల్ డేటాని ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్ చూడండి, ఫంక్షన్. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్. కంపల్సరీగా మనం ఏం చెప్పాలంటే, ఒక ఈవెంట్ అటాచ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ జరిగినప్పుడు సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఆ కోడ్ని నువ్వు ఫంక్షన్ లోపల రాస్తావు. ఆ ఫంక్షన్నే మనం ఏమంటాం, ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ అంటాం. ఖచ్చితంగా మనం ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ని స్పెసిఫై చేసి తీరాలి. కాబట్టి ఫంక్షన్ ఈజ్ ద రిక్వైర్డ్ పారామీటర్, స్పెసిఫైస్ ద ఫంక్షన్ టు రన్ వెన్ ద ఈవెంట్ అక్కర్స్. అంటే ఆ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంట, ఆ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఫోర్త్ పారామీటర్ వచ్చి మ్యాప్. సేమ్ మ్యాప్ పారామీటర్ అండి, ఇందాక మనం చెప్పుకున్నట్టే బైండ్ మెథడ్లో. మ్యాప్ అనే పారామీటర్ ఉపయోగించి నువ్వు ఒకటి లేదా అంతకన్నా ఈవెంట్స్ని మన ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. కంటైనింగ్ 1 or more ఈవెంట్స్ టు అటాచ్ టు ద ఎలిమెంట్స్. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని అటాచ్ చేయొచ్చు అంటే ఎవరికి, ఎలిమెంట్స్కి. నవ్వు ఈవెంట్తో పాటుగా మనం పక్కన ఈ ఫంక్షన్ కూడా రాస్తాం. ఈవెంట్ కోలన్ ఫంక్షన్ కామా ఈవెంట్ కోలన్ ఫంక్షన్ అని చెప్పేలాగా విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసుకుంటూ వెళ్తాం. ఈ ఫంక్షన్స్ ఎప్పుడు రన్ అవుతాయి అంటే ఆ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు రన్ అవుతాయి.
మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. నా ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు సెలెక్టార్ ప్లేస్లో నేను ఏం రాశాను చూడండి, $p అంటే నథింగ్ బట్ నా సెలెక్టార్స్ ఎవరంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్. నౌ ఆన్ మెథడ్ ఆన్ అని చెప్పి ఆన్ అని రాశాను. నౌ ఈవెంట్ ప్లేస్లో నేను ఏం రాశానండి, క్లిక్ అన్నాను. అంటే ఇప్పుడు నేను క్లిక్ అనే ఈవెంట్ని ఎవరికి ఇస్తానంటే పారాగ్రాఫ్కి ఇస్తాను. నౌ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి అలర్ట్ ద పారాగ్రాఫ్ వాజ్ క్లిక్డ్ అన్నాను. నో ఎప్పుడైతే నువ్వు పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసావో నీకు ఒక అలర్ట్ బాక్స్ వచ్చి ఆ అలర్ట్ బాక్స్లో నీకు ఏం వస్తుందంటే మెసేజ్ ద పారాగ్రాఫ్ వాజ్ క్లిక్డ్ అని వస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఈ లైన్ ద్వారా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే క్లిక్ అనే ఈవెంట్ని అటాచ్ చేస్తాం పారాగ్రాఫ్కి. ఓకే, అంటే నువ్వు ఆ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వెన్ యూ క్లిక్ ద పారాగ్రాఫ్, అంటే పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సింప్లీ ఈవెంట్ అక్కరైనప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి, రిమూవింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. మనం ఆల్రెడీ ఇప్పుడు మనం బైండ్ అండ్ ఆన్ అని 2 మెథడ్స్ చెప్పుకున్నామండి. బైండ్ అండ్ ఆన్ మెథడ్స్ ఉపయోగించి మనం ఈవెంట్స్ని HTML ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. అలాగే ఈవెంట్స్ని కనుక రిమూవ్ చేయాలంటే మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి అన్బైండ్, రెండోది వచ్చి ఆఫ్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఈవెంట్స్ ఫ్రమ్ ద HTML ఎలిమెంట్స్ we use unbind or off method. అంటే మన దగ్గర అన్బైండ్, ఆఫ్ అనే 2 మెథడ్స్ సహాయంతో మనం HTML ఎలిమెంట్స్కి అటాచ్ చేసిన ఈవెంట్స్ని ఏం చేయొచ్చంట, రిమూవ్ చేయొచ్చు. ఓకే, నౌ చూడండి, ఫస్ట్ మెథడ్ వచ్చి అన్బైండ్. ద అన్బైండ్ మెథడ్ రిమూవ్స్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి నువ్వు ఈవెంట్ హ్యాండ్లర్స్ని ఏం చేయొచ్చంట, రిమూవ్ చేయొచ్చు. This method can remove all or selected event handlers or stop specified function from running when the event occurs. అంటే అన్బైండ్ మెథడ్ ఉపయోగించి మనం సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి ఈవెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. సింప్లీ వీఆర్ రిమూవింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. దిస్ మెథడ్ కెన్ రిమూవ్ ఆల్ ఆర్ selected event handlers or stop specified functions from running when the event occurs. అంటే ఈ మెథడ్ ఉపయోగించి నువ్వు HTML ఎలిమెంట్స్ నుంచి మొత్తం అన్ని ఈవెంట్స్ని రిమూవ్ చేయొచ్చు, లేదా సెలెక్టెడ్ ఈవెంట్స్ని కూడా నువ్వు రిమూవ్ చేయొచ్చు. ఓకే, నో చూడండి, సింటాక్స్ ఉండి $సెలెక్టార్ డాట్ అన్బైండ్. ఫస్ట్ నువ్వు పారామీటర్స్ ఏమున్నాయంటే ఈవెంట్ కామా ఫంక్షన్ కామా ఈవెంట్ ఆబ్జెక్ట్. నో చూడండి, ఇక్కడ పారామీటర్స్ ఏమున్నాయి చూడండి. ఈవెంట్, ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్, స్పెసిఫైస్ 1 or more ఈవెంట్స్ టు రిమూవ్ ఫ్రమ్ ద ఎలిమెంట్స్. అంటే నువ్వు ఏదైనా క్లిక్ అనే ఈవెంట్ని కనుక రిమూవ్ చేద్దాం అనుకుంటే ఒక సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి నువ్వు ఈవెంట్ ప్లేస్లో క్లిక్ అని రాస్తాం. అంటే ఏ ఈవెంట్ని అయితే నువ్వు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఈవెంట్ పేర్లు మనం ఫస్ట్ పారామీటర్గా స్పెసిఫై చేస్తామండి. నో సెకండ్ పారామీటర్ చూడండి, ఫంక్షన్. ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్, స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ టు అన్బైండ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ ఈవెంట్ ఫర్ ద ఎలిమెంట్. సో ఫంక్షన్ అనే పారామీటర్ వచ్చి ఆప్షనల్ పారామీటర్ అండి. ఈ ఫంక్షన్ అనే పారామీటర్లో మనం ఏం చెప్తామంటే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ని మనం స్పెసిఫై చేస్తాం. సో మనం ఏ ఫంక్షన్ అయితే స్పెసిఫై చేసామో అది అన్బైండ్ అయిపోదండి. టు అన్బైండ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ ఈవెంట్ ఫర్ ద ఎలిమెంట్. అంటే మనం ఏ ఫంక్షన్ పేరు అయితే ఇచ్చామో ఆ ఫంక్షన్ నీకు ఎగ్జిక్యూట్ అవ్వదు ఎప్పుడు, ఒకవేళ ఆ ఈవెంట్ కనుక అక్కరైనప్పుడు. అంటే సింప్లీ యు ఆర్ అన్బైండింగ్ ద స్పెసిఫైడ్ ఈవెంట్ ఫర్ ద ఎలిమెంట్. నౌ థర్డ్ పారామీటర్ చూడండి, ఈవెంట్ ఆబ్జెక్ట్. ఇట్ ఈజ్ అన్ ఆల్సో ఆప్షనల్ పారామీటర్, స్పెసిఫైస్ ద ఈవెంట్ ఆబ్జెక్ట్ టు రిమూవ్ టు యూస్. చూడండి, ఈవెంట్ ఆబ్జెక్ట్ అనే పారామీటర్ ఉపయోగించి కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి ఈవెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. నౌ ఎగ్జాంపుల్ చూడండి, $p డాట్ అన్బైండ్ ఆఫ్ క్లిక్ అన్నాను. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ నుంచి నేను క్లిక్ అనే ఈవెంట్ని రిమూవ్ చేశాను. ఓకే, $p డాట్ అన్బైండ్ ఆఫ్ క్లిక్ అన్నాం. సో అంటే ఈవెంట్ ప్లేస్లో నేను ఏం రాశానండి, క్లిక్ అని రాశాను. ఫస్ట్ పారామీటర్ ఒకటే చెప్పానండి. నువ్వు ఎప్పుడైతే ఇలా చెప్పానో ఇట్ రిమూవ్స్ క్లిక్ ఈవెంట్ ఆఫ్ ద పారాగ్రాఫ్.
అంటే పారాగ్రాఫ్ నుంచి నీకు ఓన్లీ క్లిక్ ఈవెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సింప్లీ యు ఆర్ రిమూవింగ్ ఓన్లీ వన్ ఈవెంట్, దట్ ఈస్ క్లిక్. అంటే క్లిక్ ఈవెంట్ రిమూవ్ అయిందండి ఎవరి నుంచి అండి? పారాగ్రాఫ్ నుంచి. నౌ $p.unbind అన్నామండి. $p.unbind అన్నాం. ఎప్పుడైతే $p.unbind అన్నామో మనం లోపల ఏ విధమైన పారామీటర్ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇట్ రిమూవ్స్ ఆల్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆఫ్ పారాగ్రాఫ్. అంటే పారాగ్రాఫ్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ కూడా నీకు ఏమైపోతాయంటే రిమూవ్ అయిపోతాయండి. మనం అన్బైండ్ లోపల ఏదైనా ఒక ఈవెంట్ని కనుక స్పెసిఫై చేస్తే ఓన్లీ ఆ ఒక్క ఈవెంటే నీకు రిమూవ్ అవుద్ది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం క్లిక్ అన్నాం కాబట్టి క్లిక్ ఈవెంట్ ఒకటే రిమూవ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం పారామీటర్ ఏమీ స్పెసిఫై చేయలేదు కాబట్టి నీకు పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించిన మొత్తం ఈవెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఇఫ్ నో పారామీటర్ ఈజ్ సప్లైడ్ అంటే అన్బైండ్ మెథడ్కి ఏ విధమైన పారామీటర్ కనుక నువ్వు సప్లై చేయకపోతే దెన్ ఇట్ రిమూవ్స్ ఆల్ ఈవెంట్ హ్యాండ్లర్స్. అంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించిన అన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా నీకు రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెథడ్ చూడండి, ఆఫ్. The off method is most often used to remove event handlers attached with on method. ఓకే, అంటే ఆన్ మెథడ్ ఉపయోగించి నువ్వు నీ HTML ఎలిమెంట్స్కి ఏవైనా ఈవెంట్స్ని అటాచ్ చేసినప్పుడు ఆ ఈవెంట్స్ని రిమూవ్ చేయడానికి, అంటే ఆన్ మెథడ్ ఉపయోగించి నువ్వు ఇచ్చిన ఈవెంట్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏ మెథడ్ వాడుతూ ఉంటే ఆఫ్ మెథడ్ వాడుతూ ఉంటాం. సింప్లీ బైండ్ మెథడ్కి అన్బైండ్, ఆన్ మెథడ్కి ఆఫ్. The off method is used to remove the event handlers attached with on method. అంటే ఆన్ మెథడ్ ఉపయోగించి ఆన్ మెథడ్ యూజ్ చేసి నువ్వు HTML ఎలిమెంట్స్కి ఏవైనా ఈవెంట్స్ కనుక అటాచ్ చేసినప్పుడు నువ్వు అటాచ్ చేసిన ఈవెంట్స్ని రిమూవ్ చేయాలి అంటే నువ్వు ఏ మెథడ్ వాడాలి? ఆఫ్ మెథడ్ వాడాలి. ద ఆఫ్ మెథడ్ ఈజ్ ద న్యూ రీప్లేస్మెంట్ ఆఫ్ అన్బైండ్ మెథడ్. అంటే అన్బైండ్ మెథడ్కి రీప్లేస్మెంట్ ఎవరంటే ఆఫ్ మెథడ్. నువ్వు సింటాక్స్ చూడండి, $selector.off. ఓకే, ఆఫ్ అని చెప్పి ఫస్ట్ ఈవెంట్, ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈవెంట్, తర్వాత సెలెక్టార్, నెక్స్ట్ ఫంక్షన్, లాస్ట్ వచ్చి మ్యాప్. నువ్వు చూడండి పారామీటర్స్ చూడండి ఒకసారి. ఈవెంట్ పారామీటర్. సో ఈవెంట్ పారామీటర్లో మనం ఏం చెప్తామంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి ఏ ఈవెంట్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ వాల్యూని నువ్వు ఫస్ట్ పారామీటర్ ఈవెంట్ ప్లేస్లో చెప్పాలండి. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్ అండ్ యూజ్ టు స్పెసిఫై వన్ ఆర్ మోర్ ఈవెంట్స్ టు రిమూవ్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. మల్టిపుల్ ఈవెంట్స్ ఆర్ సపరేటెడ్ బై స్పేస్. అంటే ఈవెంట్ ప్లేస్లో నువ్వు ఏం రాయాలంటే ఏ ఈవెంట్స్ని అయితే నువ్వు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావో వాటి పేర్లు రాయాలి. నువ్వు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పేర్లు రాద్దాం అనుకున్నప్పుడు అంటే మల్టిపుల్ ఈవెంట్స్ని రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఈవెంట్స్ మధ్యలో అంటే ప్రతి మల్టిపుల్ పేర్లు రాసి మల్టిపుల్ ఈవెంట్స్ యొక్క నేమ్స్ రాసి వాటిని స్పేస్తో సపరేట్ చేయాలండి. సింప్లీ ఈవెంట్ స్పెసిఫైస్ వన్ ఆర్ మోర్ ఈవెంట్స్ టు రిమూవ్. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ చూడండి, సెలెక్టార్. సో సెలెక్టార్ అనేది ఆప్షనల్ పారామీటర్. మనం ఆల్రెడీ ఆన్ మెథడ్లో మనం ఏం చెప్తామంటే చైల్డ్ సెలెక్టార్ వాడతాం. సో ఇక్కడ సెలెక్టార్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఆ చైల్డ్ సెలెక్టార్ యొక్క పేరు రాస్తూ ఉంటామండి. ఇట్ ఈజ్ అన్ ఆప్షనల్ పారామీటర్ అండ్ యూజ్ టు మ్యాచ్ విత్ ద వన్ ఒరిజినల్లీ పాస్డ్ టు ద ఆన్ మెథడ్ వెన్ అటాచింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. అంటే మనకి సెలెక్టార్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే మన ఆన్ మెథడ్ ఉపయోగించి మనం ఏ సెలెక్టర్ అయితే చెప్పామో, ఏ చైల్డ్ సెలెక్టర్ అయితే చెప్పామో ఆ చైల్డ్ సెలెక్టర్ పేరుని మనం ఇక్కడ సెలెక్టార్ ప్లేస్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఏ సెలెక్టర్ అయితే రాసావో, ఏ సెలెక్టార్ పేర్లు అయితే రాసావో ఆ సెలెక్టార్కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ చూడండి, ఫంక్షన్. ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్ పారామీటర్ అండ్ యూజ్ టు స్పెసిఫై ద ఫంక్షన్ టు రన్ వెన్ ద ఈవెంట్ అక్కర్స్. అంటే ఫంక్షన్ అనే పారామీటర్ ఉపయోగించి మనం ఏం చెప్తామండి, ఫంక్షన్ అనే పారామీటర్ యూజ్ చేసి మనం ఏం చెప్తామంటే ఆ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు మనకి సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, ఆ కోడ్ని మనం ఒక ఫంక్షన్లో స్పెసిఫై చేస్తాం. ఇక్కడ ఆ ఫంక్షన్ ఇక్కడ కనుక మనం ఆ ఫంక్షన్ చెప్పినట్లయితే
మీరు ఏ ఫంక్షన్ అయితే చెప్పారో ఆ ఫంక్షన్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈవెన్ ఆ ఈవెంట్ అక్కరైనప్పటికీ కూడా. ఓకే, నెక్స్ట్ మ్యాప్ ఉపయోగించి కూడా మనం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అటాచ్ చేయొచ్చు. ఆఫ్ మెథడ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. $p డాట్ ఆఫ్ అని చెప్పి క్లిక్ అన్నాను. సో $p డాట్ ఆఫ్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్లో నేను ఏం రాశాను, క్లిక్ అని రాశానండి. సో ఎప్పుడైతే ఇలా రాశానో ఇక్కడ నాకు $p అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఆఫ్ క్లిక్ అన్నాను అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ నుంచి క్లిక్ అనే ఈవెంట్ రిమూవ్ అయిపోతుంది. సింప్లీ ఇట్ రిమూవ్స్ ద క్లిక్ ఈవెంట్ ఫర్ ఆల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. అంటే మొత్తం పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ నుంచి నీకు క్లిక్ అనే ఈవెంట్ రిమూవ్ అవుతుంది. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, $p డాట్ ఆఫ్ అన్నాం. సో ఇక్కడ మనం లోపల పారామీటర్ స్పెసిఫై చేయలేదు కాబట్టి మొత్తం అన్ని ఈవెంట్స్ కూడా పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ నుంచి రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న బైండ్ అన్బైండ్, అలాగే ఎగ్జాంపుల్ ఆన్ బైండ్ అండ్ అన్బైండ్ మెథడ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఈ డాక్యుమెంట్లో మనకి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బైండ్ మెథడ్ ఉపయోగించి ఈవెంట్స్ని ఎలిమెంట్స్కి యాడ్ చేద్దాం. ఓకే, సో బైండ్ మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. బైండ్ ఈవెంట్ బైండ్ ఆఫ్ అని చెప్పి పారామీటర్స్ ఏమేమి ఉన్నాయండి, ఈవెంట్ డేటా ఫంక్షన్ మ్యాప్. ఇప్పుడు మనం చూడండి, నేను ఈవెంట్స్ యాడ్ చేస్తాను పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఈవెంట్స్ యాడ్ చేయాలి కాబట్టి నేను సెలెక్టర్గా పారాగ్రాఫ్ని తీసుకోవాలి. కాబట్టి $p డాట్ బైండ్ అని చెప్పి నేను పారాగ్రాఫ్కి క్లిక్ ఈవెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. కాబట్టి క్లిక్ అని రాశాను, కామా ఏం రాస్తానంటే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి రాశాను. నువ్వు ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు $p డాట్ బైండ్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే సింప్లీ $this డాట్ css అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే గ్రీన్ అని రాశాను, గ్రీన్, కామా ఓకే, కామా కలర్ కోలన్ అని చెప్పి గోల్డ్ అని రాశానండి, కలర్ కోలన్ గోల్డ్. ఓకే, ఎప్పుడైతే నేను పారాగ్రాఫ్ మీద క్లిక్ చేశానో నాకు ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద అబౌవ్ బైండ్ మెథడ్ యాడ్స్ క్లిక్ ఈవెంట్ టు ద పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్కి ఏ ఈవెంట్ని యాడ్ చేసిందండి, క్లిక్ ఈవెంట్ని యాడ్ చేసింది. సో క్లిక్ ఈవెంట్ అంటే పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ వెన్ యూ క్లిక్ ఆన్ ఎనీ పారాగ్రాఫ్ ద స్టేట్మెంట్స్ within the function ఆర్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని ఇలా పెద్దగా చేసుకోండి. చూడండి ఒకసారి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి అవుట్పుట్ చూద్దాం. సో బ్రౌజర్లోకి రండి, వచ్చిన వెంటనే ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ కనపడుతున్నాయి కదా, ఈ 3 పారాగ్రాఫ్స్కి నేను క్లిక్ ఈవెంట్ యాడ్ చేశాను. జస్ట్ చూడండి, ఈ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైందండి, గ్రీన్ అయింది, కలర్ వచ్చి గోల్డ్. సో అలాగే సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. అంటే మనం ఏం చేసామంటే సింపుల్గా క్లిక్ ఈవెంట్ని పారాగ్రాఫ్కి యాడ్ చేసాం. ఇక్కడ మనం ఎన్ని పారామీటర్స్ ఉపయోగించామంటే ఓన్లీ ఫస్ట్ పారామీటర్ ఈవెంట్. సో రిక్వైర్డ్ పారామీటర్ కదండి ఈవెంట్, కాబట్టి ఈవెంట్ పారామీటర్ని ఫంక్షన్ని మాత్రమే ఉపయోగించాం. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో బైండ్ మెథడ్లో మనకి 4 పారామీటర్స్ ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెంట్, డేటా, ఫంక్షన్, మ్యాప్. సో 4 మీద కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మనం
నౌ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్లో నేను ఏం రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ ఎగ్జాంపుల్ ఆన్ బైండ్ మెథడ్ విత్ మ్యాప్ పారామీటర్. సో మ్యాప్ పారామీటర్ ఉపయోగించి మనం ఎగ్జాంపుల్ రాద్దాం. నేను ఇక్కడ హెడ్ ట్యాగ్లో స్క్రిప్ట్తో పాటుగా స్టైల్ కూడా డిఫైన్ చేశానండి. స్టైల్ డిఫైన్ చేసి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్టైల్ రాస్తాను. స్టైల్ పేరు ఫస్ట్ అని పెట్టాను. ఓకే, నేను ఏం రాస్తానంటే ఈ స్టైల్లో కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను. చూడండి, సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి ఎల్లో అని రాస్తాను. అలాగే ఎల్లో, నెక్స్ట్ కలర్ కొలన్ రెడ్ అని రాశాను. కలర్ కొలన్ రెడ్. నా ఇందులో కూడా మనకి మెయిన్గా 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను బైండ్ మెథడ్ ఉపయోగిస్తాను. చూడండి, $p డాట్ బైండ్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఏం రాస్తానంటే క్లిక్ అని రాశానండి. క్లిక్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే డాలర్ ఆఫ్ దిస్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి, ఓకే, దిస్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఫాంట్ ఐఫన్ సైజ్ అని చెప్పి ఏం రాస్తానంటే 30 px అని రాశానండి. ఫాంట్ ఐఫన్ సైజ్ 30 px. ఓకే, నో నెక్స్ట్ చూడండి, కామా పెట్టి క్లిక్ కదండి. సో క్లిక్ ఈవెంట్ రాశానండి. ఫస్ట్ నేను మ్యాప్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఈవెంట్స్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఈవెంట్ ఏం యాడ్ చేశానంటే క్లిక్ ఈవెంట్ యాడ్ చేశాను. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఏం రాశాను, $దిస్ డాట్ సిఎస్ఎస్ ఫాంట్ ఐఫన్ సైజ్ 30 పిక్సెల్. అంటే ఆ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ పారాగ్రాఫ్ యొక్క సైజ్ ఎంత అవుతుందంటే 30 పిక్సెల్ అవుతుంది. సో మనం అవుట్పుట్ చూద్దాం. చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈవెంట్ చూడండి. సెకండ్ ఈవెంట్కి వచ్చేటప్పటికి నేను ఈవెంట్ పేరు ఏం రాస్తానంటే మౌస్ ఓవర్ అని రాస్తానండి. మౌస్ ఓవర్. ఓకే, మౌస్ ఓవర్. సో మౌస్ ఓవర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే $దిస్ డాట్ టాగుల్ క్లాస్ మెథడ్ని కాల్ చేస్తాను. టాగుల్ క్లాస్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఫస్ట్ అని రాస్తానండి. టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఐ విల్ యాడ్ వన్ మోర్. సో ఇంకొక ఈవెంట్ రాస్తాను. మౌస్ ఓవర్ తర్వాత సింప్లీ ఐ రైట్ మౌస్ అవుట్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $దిస్ డాట్ టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్. నో ఐ విల్ యాడ్ వన్ మోర్. ఓకే, వన్ మోర్ స్టైల్ యాడ్ చేస్తానండి. యాడ్ చేసి నేను ఏం రాస్తానంటే దీనికి ఇప్పుడు రాసే ఈవెంట్ ఏంటంటే డబుల్ క్లిక్, డిబిఎల్ క్లిక్ అండి. డబుల్ క్లిక్. సో డబుల్ క్లిక్ రాస్తాను. ఫంక్షన్ ఆఫ్ $దిస్ డాట్. ఓకే, నువ్వు రాసే చూడండి జాగ్రత్త కానీ దిస్ డాట్ యానిమేట్ ఆఫ్ అని చెప్పి ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్ సైజ్ కోలన్ అని చెప్పి సమ్ 20 px అని రాస్తానండి. 20 px. ఓకే, ఫాంట్ సైజ్ అని చెప్పి 20 px అని రాశాను. కామా జస్ట్ స్లో అని రాస్తానండి. స్లో. ఓకే, నౌ ఇప్పుడు మనం చూడండి, జస్ట్ ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఇక్కడ కింద రాసే స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ద మ్యాప్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ మల్టిపుల్ ఈవెంట్స్ టు ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఈ మ్యాప్ పారామీటర్ ఉపయోగించి మీరు మల్టిపుల్ ఈవెంట్స్ని సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ యాడ్ చేసామంటే హియర్ 4 ఈవెంట్స్. దట్ ఈస్ క్లిక్ కామా మౌస్ ఓవర్ కామా మౌస్ అవుట్ కామా డిబిఎల్ క్లిక్ ఆర్ యాడెడ్. అంటే మీకు ఎన్ని ఈవెంట్స్ యాడ్ అయ్యాయంట? 4 ఈవెంట్స్ యాడ్ అయ్యాయండి. 4 ఈవెంట్స్ ఆర్ యాడెడ్.
నా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే ఓకే నా చూడండి, ఇక్కడ నేను డీబీఎల్ క్లిక్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇలా రాశానండి. డాలర్ ఆఫ్ దిస్ డాట్ యానిమేట్ ఫాంట్ సైజ్ కోలన్ 20 పిక్సెల్. అంటే ఈ యానిమేట్ మెథడ్ ఉంది మన జేక్వరీలో. ఈ యానిమేట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఈ పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ని 30 పిక్సెల్ నుంచి 20 పిక్సెల్కి తగ్గిస్తుందండి. సో తగ్గించేటప్పుడు ఇది కొంచెం ఎలా జరుగుతుందంటే స్లోగా జరుగుతుంది, సమ్ యానిమేషన్ టైప్లో. ఇక్కడ మనం ఉపయోగించింది ఏంటంటే మ్యాప్ పారామీటర్. సో మ్యాప్ పారామీటర్ ఉపయోగించి మనం ఎన్ని ఈవెంట్స్ యాడ్ చేసామో చూడండి ఒకసారి. 4 ఈవెంట్స్ యాడ్ చేసామండి. వీఆర్ యాడింగ్ 4 ఈవెంట్స్. నా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయండి అమ్మా. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, సో నేను రిఫ్రెష్ చేసేటప్పటికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈవెంట్ వచ్చి ఇప్పుడు మౌస్ ఓవర్ ఈవెంట్ అండి. మౌస్ ఓవర్. సో మౌస్ ఓవర్ చేసిన వెంటనే ఏం జరిగిందండి, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, కలర్ వచ్చి రెడ్ అప్లై అయింది. ఓకే, సో ఇది మౌస్ ఓవర్ ఈవెంట్. మౌస్ ఓవర్ ఈవెంట్. ఓకే, నౌ నెక్స్ట్ ఈవెంట్ వచ్చి క్లిక్ ఈవెంట్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి సైజ్ పెరిగింది. ఓకే, సో మౌస్ అవుట్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఏమొచ్చిందంటే టాగుల్ క్లాస్ కాల్ అయ్యి మామూలుగా వచ్చింది. సో ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఈవెంట్. సో తీసేస్తే సెకండ్ ఈవెంట్లో మీకు టాగుల్ క్లాస్ వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, కలర్ రెడ్ పోతాయి. అలాగే మీరు కనుక ఒకసారి ఈ పారాగ్రాఫ్ ఎనీ పారాగ్రాఫ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే దాని యొక్క సైజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే డబుల్ క్లిక్ కొట్టారనుకోండి, చూడండి డబుల్ క్లిక్ చేసిన దాని యొక్క సైజ్ ఎలా ష్రింక్ అయిందో, అంటే యానిమేట్ మెథడ్ వల్ల మీకు ఎలా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో అవసరమైతే మీరు దీన్నే ఇంకొకరు కూడా ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఈ లైన్ ఉంది కదా, జస్ట్ ఒకసారి ఈ లైన్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఈ లైన్ని మనం జస్ట్ ఒకసారి సో కాపీ చేయండి. సో ఇదే లైన్ని ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చి సమ్ 40 పిక్సెల్ అని ఉండే సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా ఫస్ట్ ఈవెంట్ జస్ట్ క్లిక్ చేయండి. చూడండి క్లిక్ చేసిన మీకు ఆటోమేటిక్గా స్లోగా పెరిగితే వెళ్ళింది. మళ్ళీ డబుల్ క్లిక్ కొట్టండి. సో డబుల్ క్లిక్ కొట్టిన వెంటనే మీకు ఏమవుతుందంటే స్లోగా తగ్గుతూ వెళ్తుందండి. సో ఈ విధంగా మీకు ఓకే, ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే పెంచడం తగ్గించడం కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పిన బైండ్ మెథడ్ ఏంటంటే బైండ్ మెథడ్ విత్ మ్యాప్ పారామీటర్. సో గుర్తుపెట్టుకోండి, బైండ్ మెథడ్ విత్ మ్యాప్ పారామీటర్. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తాం చూడండి, పెరిగింది కదా. పెరిగిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ డబుల్ క్లిక్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా సైజు 20 పిక్సెల్కి వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం మ్యాప్ పారామీటర్ ఉపయోగించాం. నెక్స్ట్ ఇప్పుడు మనం తర్వాత ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. ఒకసారి నేను ఇదే ఎగ్జాంపుల్లో కొన్ని బటన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఇదే ఎగ్జాంపుల్కి ఒకసారి మనం కొంచెం మాడిఫై చేద్దాం. వీఆర్ యాడింగ్ సమ్ బటన్స్. ఓకే, కొన్ని బటన్స్ యాడ్ చేద్దామండి. ఈ బటన్స్ నేను యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ బటన్ క్రియేట్ చేస్తాను. ఓకే, బటన్ అని చెప్పి ఐడి ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే B1 అని రాస్తాను. B1 అని రాసి రిమూవ్, ఈ బటన్ పేరు ఏం పెడతానంటే రిమూవ్ క్లిక్ ఈవెంట్ అని పెట్టానండి. రిమూవ్ క్లిక్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ సరే రిమూవ్ డబుల్ క్లిక్ ఈవెంట్ అని పెడదాం. రిమూవ్ డబుల్ క్లిక్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే B2 అని పెట్టాను. ఓకే, సో B2 అని పెట్టి నేను ఏం పెడతానంటే రిమూవ్ మౌస్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్ ఐడి ఈక్వల్ టు B3 అని చెప్పి రిమూవ్ ఆల్ ఈవెంట్స్. ఓకే, సో 3 బటన్స్ క్రియేట్ చేస్తానండి, సింపుల్. ఫస్ట్ బటన్ వచ్చి రిమూవ్ డబుల్ క్లిక్ ఈవెంట్. సో రెండో బటన్ వచ్చి ఏంటంటే రిమూవ్ మౌస్ ఈవెంట్స్. థర్డ్ బటన్ వచ్చి ఏంటంటే రిమూవ్ ఆల్ ఈవెంట్స్. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే డబుల్ క్లిక్ ఈవెంట్ రిమూవ్ అవ్వాలి. సో అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం ఏ మెథడ్ వాడతాం అంటే అన్బైండ్ మెథడ్ ఉపయోగిస్తాం.
సో అన్బైండ్ మెథడ్. సో ఎలా వాడాలి ನಾವು చూడండి, డాలర్ ఆఫ్ హ్యాష్ ఓకే b1 డాట్ క్లిక్ ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం ఏం రాస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవ్వాలంటే పారాగ్రాఫ్ నుంచి డబుల్ క్లిక్ ఈవెంట్ రిమూవ్ అవ్వాలి. కాబట్టి డాలర్ ఆఫ్ పి ఓకే $p డాట్ అన్బైండ్ ఇలా చూడండి, అన్బైండ్ $p డాట్ అన్బైండ్ ఆఫ్ అని చెప్పి జస్ట్ సింప్లీ క్లిక్ అని రాయండి. అయితే మీకు ఈజీగా ఉంటుంది, క్లిక్ ఈవెంట్ అని రాయండి. ఓకే, రిమూవ్ డబుల్ క్లిక్ పెట్టుకోవచ్చు లేదా రిమూవ్ క్లిక్ ఈవెంట్. సో ఎప్పుడైతే ఇలా రాశారో హియర్ క్లిక్ ఈవెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పారాగ్రాఫ్. సో ఎప్పుడైతే ఇలా రాసావో పారాగ్రాఫ్ నుంచి ఈ క్లిక్ ఈవెంట్ అనేది ఏమైపోతుందంటే రిమూవ్ అయిపోద్దండి. ఓకే, నా జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి 3 బటన్స్ వచ్చాయి కదా. సో మనం చెప్పిన ఇక్కడ అన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, సో మౌస్ ఓవర్ మౌస్ అవుట్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన వెంటనే పెద్ద అయింది. ఇప్పుడు నాకు క్లిక్ ఈవెంట్ రిమూవ్ అయిపోవాలనుకోండి, ఈ మొదటి బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్లిక్ ఈవెంట్ రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, థర్డ్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను కానీ పెద్దది అవ్వట్లేదు. డబుల్ క్లిక్ ఈవెంట్ అవుతుంది తప్ప క్లిక్ ఈవెంట్ మాత్రం అవ్వదు. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మౌస్ ఈవెంట్స్ రిమూవ్ చేద్దాం. సో నెక్స్ట్ బటన్ కాబట్టి మనకి నెక్స్ట్ బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే b2 అని ఇచ్చాం. కాబట్టి $b2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $p డాట్ అన్బైండ్ ఆఫ్ అని చెప్పి మౌస్ ఓవర్ మౌస్ అవుట్. సో ఎప్పుడైతే ఇలా రాశారో హియర్ మౌస్ ఓవర్ అండ్ మౌస్ అవుట్ ఈవెంట్స్ ఆర్ రిమూవ్డ్. సో ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో మౌస్ ఓవర్ మౌస్ అవుట్ ఈవెంట్స్ అనేవి నీకు ఏమైపోతాయంటే రిమూవ్ అయిపోతాయండి. ఓకే, నా జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా చూడండి, ఒకసారి మీరు పెట్టిన వెంటనే మౌస్ ఓవర్ మౌస్ అవుట్ ఈవెంట్స్ వర్క్ అవుతున్నాయి. నేను ఇప్పుడు రిమూవ్ మౌస్ ఓవర్ మౌస్ అవుట్ మీద క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే క్లిక్ చేశానో చూడండి, మీకు పారాగ్రాఫ్ కర్సర్ తీసుకెళ్ళి పారాగ్రాఫ్ మీద పెట్టినా మీకు మౌస్ ఓవర్ మౌస్ అవుట్ ఈవెంట్స్ వర్క్ అవ్వట్లేదు. అలాగే మీకు మొత్తం ఈవెంట్స్ అన్నీ రిమూవ్ చేయాలనుకోండి. సో మొత్తం ఈవెంట్స్ అన్నీ కనుక రిమూవ్ చేయాలంటే సింపుల్గా నువ్వు థర్డ్ బటన్ క్లిక్ చేయాలి. సో థర్డ్ బటన్ క్లిక్ చేయాలి కాబట్టి $b3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $p డాట్ ఓకే $p డాట్ అన్బైండ్. ఓకే, హియర్ not only click, here all events are removed from paragraph. just సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఓకే రిఫ్రెష్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీకు మొత్తం ఈవెంట్స్ వర్క్ అవుతున్నాయి. ఓకే, మొత్తం ఈవెంట్స్ అవుతున్నాయండి, వర్క్ అవుతున్నాయి. కానీ మీకు రిమూవ్ ఆల్ ఈవెంట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే డిజేబుల్ అయిపోతాయండి. మొత్తం అన్ని ఈవెంట్స్ కూడా ఏమైపోతాయి, డిజేబుల్ అయిపోతాయి. ఒకసారి మీరు ఈ బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి మీరు సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి మీరు ఒకసారి రిమూవ్ ఆల్ ఈవెంట్స్ మీద బటన్ మీద క్లిక్ చేసి చూసుకోండి. చూసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఈవెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, నేను ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నౌ బటన్ అని చెప్పి ఐడి b1. ఓకే, బటన్ పేరు నేను నెక్స్ట్ అని పెడుతున్నానండి. నెక్స్ట్ నౌ స్లాష్ బటన్ I will create one more button. Let us say button ID b2 and button name is previous. Simply I will give prev. ఓకే, నా ఇప్పుడు నేను బైండ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో ఫస్ట్ బటన్కి నేను క్లిక్ ఈవెంట్ని బైండ్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి $b1 డాట్ క్లిక్ ఓకే $b1 డాట్ బైండ్ అని చెప్పి క్లిక్ అని రాశానండి.
కమా ఇక్కడ ఏం రాస్తానంటే నెక్స్ట్ అని రాస్తాను. అలాగే సెకండ్ బటన్ అంటే $#b2 డాట్ బైండ్ క్లిక్ ఆఫ్ అని చెప్పి ఓకే ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ ప్లేస్లో ప్రివ్ అని రాశాను. నువ్వు ఇక్కడ రాసే కామెంట్ చూడండి. హియర్ నెక్స్ట్ అండ్ ప్రివ్ ఆర్ ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్స్ they are executed. These methods are executed when an event, that is button clicks. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు when an event occurs. ఓకే, when an event occurs అంటే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అనే మెథడ్, రెండో బటన్ క్లిక్ చేస్తే ప్రివ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నోపు నేను ఏం చేస్తానంటే జస్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తానండి స్క్రిప్ట్ ట్యాగ్లో. సో ఫస్ట్ ఒక అరేని డిఫైన్ చేస్తాను. లెట్ us say where x equal to అని చెప్పి నౌ 1.jpg, 2.jpg, 3.jpg, 4.jpg, 5.jpg. నేను ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేశాను. ఈ స్ట్రింగ్ అరేలో నేను 5 పేర్లు పెట్టుకున్నానండి. 5 ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. మొదటి ఇమేజ్ పేరు 1.jpg, రెండో ఇమేజ్ పేరు 2.jpg, అలాగే అప్ టు 5.jpg. నేను ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. లెట్ us say where I equal to 0. నా ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రివ్యూ మెథడ్స్ని డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ మెథడ్ ప్రివ్యూ మెథడ్ని మనం డిఫైన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ని ప్రివ్యూ మెథడ్ని డిఫైన్ చేయాలి కాబట్టి లెట్ us say ఫంక్షన్ అని చెప్పి నెక్స్ట్ అని రాయండి. ఫంక్షన్ నెక్స్ట్. ఓకే, మీరు ఇక్కడైనా రాసుకోవచ్చు లేదా స్క్రిప్ట్ ట్యాగ్లైనా రాసుకోవచ్చు అండి. నౌ ఫంక్షన్ ఓకే నెక్స్ట్. ఓకే, ఫంక్షన్ నెక్స్ట్. చూడండి, ఈ ఫంక్షన్ నెక్స్ట్లో నేను ఏం రాస్తానో కోడ్ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ డాలర్ ఆఫ్ ఓకే img డాట్ attr. మీకు ఆల్రెడీ తెలుసు ATTR అనే మెథడ్ ఉపయోగించి మనం యాట్రిబ్యూట్స్ని గెట్ చేయొచ్చు, సెట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ యొక్క సోర్స్ యాట్రిబ్యూట్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి $img డాట్ attr అని చెప్పి ఓకే నేను ఏం రాస్తానంటే SRC అంటే సోర్స్ యాట్రిబ్యూట్ని మాడిఫై చేస్తానండి. నేను లోపల ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. x ఆఫ్ ప్లస్ ఐ అని రాశాను. x ఆఫ్ ప్లస్ ఐ. ఓకే, హియర్ చూడండి, ఇక్కడ రాసే పాయింట్ చూడండి. హియర్ source attribute src attribute is modified and it changes అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.jpg నుంచి ఇది 2.jpgకి, నౌ 2.jpg నుంచి ఓకే 2.jpg ఉన్నట్లయితే 2.jpg ఉంటే 2.jpg నుంచి 3.jpgకి మీకు ఇలాగ మారుతూ ఉంటుందండి. సో SRC అట్రిబ్యూట్ మాడిఫై అవుతుంది. ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేద్దాం. బ్రౌజర్లోకి వెళ్ళేప్పుడు మీకు అవుట్పుట్ చూసేటప్పుడు క్లియర్గా అర్థం అవుతుందండి. జస్ట్ వెయిట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. లెట్ us say కండిషన్ ఏంటంటే ఇఫ్ i ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4 అయినట్లయితే ఐ విల్ పుట్ i ఈక్వల్ టు -1 అని పెట్టానండి. అలాగే ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ ఉంది కదండి. సో ఫంక్షన్ పేరు ప్రివ్. సో ఇంకొక ఫంక్షన్ ఉంది కదా. సో ఫంక్షన్ పేరు మనం ఏం పెట్టుకున్నామండి, ఫంక్షన్ పేరు ప్రివ్ అని పెట్టాం. సో ఆ ఫంక్షన్ని కూడా మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. సో ఫంక్షన్ ప్రివ్ అని చెప్పి $img డాట్ src ఆఫ్ ఓకే x ఆఫ్ మైనస్ ఐ అని రాస్తున్నాండి. x ఆఫ్ మైనస్ ఐ. హియర్ SRC అట్రిబ్యూట్ ఈజ్ మాడిఫైడ్. ఓకే, ఒకవేళ SRC అట్రిబ్యూట్ 3.jpg ఉన్నట్లయితే 2.jpgకి, ఒకవేళ 4.jpg ఉంటే 3.jpgకి ఇలాగ మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడే ఒక కండిషన్ రాస్తాను. ఇఫ్ i ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 దెన్ ఐ విల్ పుట్ i ఈక్వల్ టు 0. లెట్ us say ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి మీరు ఇలా రిఫ్రెష్ చేయండి. ఇక్కడ 1 వచ్చింది కదండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. 2, 3, 4. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ మీద క్లిక్ చేశాను. చూడండి, 3 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఇక్కడే ఇంకొక జస్ట్ 1 మోర్ కండిషన్ రాస్తానండి. ఇక్కడ జస్ట్ ఒకసారి ఇక్కడ కండిషన్ చూడండి. మీకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. మనం లాస్ట్ ఇమేజ్కి వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ ప్రివ్ మెథడ్ మీద కాల్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను జస్ట్ ఒక కండిషన్ రాస్తాను. ఇఫ్ i ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు -1 దెన్ i ఈక్వల్ టు 4 అని రాశాను.
అలా రాస్తే సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. 2 వచ్చిందండి, చూడండి ఇక్కడ ఫిగర్ కూడా కనపడుతుంది. 3, 4, 5. ఓకే, నా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి వస్తుందండి, ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రీవ్యూ మీద కొట్టారనుకోండి 4, 3, 2, 1. ఓకే, నో ప్రీవ్యూ మీద కొడితే మళ్ళీ ఏం రాదు. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి చూసుకోండి. ఈ విధంగా మీకు రిపీట్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో ఫైనల్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి నా చూడండి, ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, ఫైనల్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక బటన్ క్రియేట్ చేస్తానండి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ బటన్. సో బటన్ అని చెప్పి, ఓకే, లెట్స్ సే ఈ బటన్కి ఐడి ఈక్వల్ టు మనం ఏమి ఇద్దామంటే ID1 అని ఇద్దాం. బటన్ ఐడి ఈక్వల్ టు ID1. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ హియర్ టు నో మై జస్ట్ నేమ్ అండ్ ఏజ్. జస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేశాను. సో బటన్ క్రియేట్ చేసి ఆ బటన్కి పేరు ఏం పెట్టానంటే క్లిక్ హియర్ టు నో మై నేమ్ అండ్ ఏజ్. ఇప్పుడు నేను బైండ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. సో బైండ్ మెథడ్లో ఎలా రాస్తున్నాం చూడండి, డాలర్ ఆఫ్ ఫస్ట్ బటన్. సో బటన్కి ఐడి ఏమి ఇచ్చామండి, మనం ID1 అని ఇచ్చాం కాబట్టి $#ID1. ఓకే, డాట్ క్లిక్ నో ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మీరు ఏం రాస్తారంటే, ఓకే, జస్ట్ ఏ స్మాల్ చేంజ్ అండి. మన ఇక్కడ బైండ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ కదా. సో బైండ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ కాబట్టి డాలర్ ఆఫ్ $#ID1 డాట్ బైండ్. ఓకే, నవ్వు క్లిక్ అని రాయండి. క్లిక్ నేను ఇప్పుడు డేటాని పాస్ చేద్దాం అనుకున్నాను. డేటాని పాస్ చేయాలి. సో డేటాని పాస్ చేయాలి కాబట్టి నేమ్ కోలన్ నేను ఏం రాస్తానంటే రవితేజ అని రాశానండి. రవితేజ. ఓకే, ఇప్పుడు నేను నేమ్ కోలన్ రవితేజతో పాటుగా ఏజ్ అని చెప్పి ఏజ్ వచ్చి 33 అని ఇచ్చానండి. ఏజ్ వచ్చి 33. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం ఈవెంట్ ఫంక్షన్ మ్యాప్ మాత్రమే వాడాం. ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా. అంటే ఈవెంట్ హ్యాండ్లర్స్కి నువ్వు సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయొచ్చు. సో అలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనం డేటా అనే పారామీటర్ వాడాలి. సో డేటా అనే పారామీటర్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అవుతుందండి. ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఇక్కడ నా ఆబ్జెక్ట్ ఎలా ఉందండి, కీ అండ్ వాల్యూ పేర్స్లో ఫస్ట్ కీ వచ్చి నేము, వాల్యూ వచ్చి అవుతుంది. అలాగే ఏజ్ వచ్చి ఏజ్ అనేది వన్ ఆఫ్ ద కీ 33 వచ్చి దాని యొక్క వాల్యూ. కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటుందండి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఈవెంట్ హ్యాండ్లర్ రాస్తున్నాను. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకున్నానండి. ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుని జస్ట్ నేను ఇక్కడ ఏం రాస్తానో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఏం రాస్తానంటే అలర్ట్ ఆఫ్ అని చెప్పి నాకు నేమ్ కావాలి కాబట్టి సో ఎలా వస్తుందంటే నేము ఈవెంట్ డాట్ డేటా డాట్ నేమ్ అని రాయాలండి. ఓకే, ఈవెంట్ డాట్ డేటా డాట్ నేమ్. నెక్స్ట్ నాకు సెకండ్ లైన్లో ఏజ్ రావాలి కాబట్టి స్లాష్ అని ఇచ్చుకోండి. స్లాష్ అని ఇచ్చి ఏజ్ అని పెట్టి ఏజ్ ఈవెంట్ డాట్ డేటా డాట్ ఏజ్ అని రాయండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు రాస్తున్నాను, ఒకసారి చూడండి. హియర్ డేటా పారామీటర్ is also used and it is used to pass additional data to the event handler function. అంటే డేటా అనే పారామీటర్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సమ్ ఎడిషనల్ డేటాని ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫంక్షన్ అనేది ఈవెంట్ని చూడండి, ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ ఉంది కదండి. సో ఈవెంట్ హ్యాండ్లర్ ఎవరండి, ఇక్కడ ఈ ఫంక్షన్ ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. సో మీకు ఏం చేస్తుందంటే జేక్వరీలో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్ని పారామీటర్గా సెండ్ చేస్తుందండి. సో ఇప్పుడు అలర్ట్ ఆఫ్ నేమ్ అని చెప్పి ఈవెంట్ డాట్ డేటా డాట్ నేమ్ అంటే రవితేజ అని వస్తుంది. ఏజ్ అంటే
ఈ ఏజ్ అంటే ఎంత వస్తుందంటే 33 వస్తుందండి. ఓకే, నా ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి ఇక్కడికి వచ్చిన వెంటనే క్లిక్ హియర్ టు నో మై నేమ్ అండ్ ఏజ్ అని ఉంది కదా, జస్ట్ ఈ బటన్ క్లిక్ చేయండి. చూడండి, బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమొచ్చిందంటే ఓకే అలర్ట్ బాక్స్ వచ్చిందండి. నేమ్ వచ్చి రవితేజ, ఏజ్ వచ్చి 33. ఈ విధంగా మనం ఈవెంట్ హ్యాండ్లర్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్స్ అన్నీ